కానీ దేవుని మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఆయన మహిమ కృపా సత్యములను ఆయన చూపించిన మార్గంలో నడిచేవారు. 18వ వచనం చెప్తుంది, మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. మేమైతే యెహోవాను స్తుతిస్తాం. మాకు కనబడేది ఏమీ లేదు, మాకే ఆస్తులు కనబడట్లేదు, మాకేమీ లేవు, పొలాలు లేవు, పెద్ద పెద్ద మందిరాలు లేవు, ఇళ్ళు లేవు, ఆస్తులు భూమి మీద ఏమీ కనబట్టలేదు. వాటిని బట్టి మేము స్తుతించట్లేదు. మమ్ములను ఆశీర్వదిస్తాను, మాకు దీవెనలు ఇస్తానన్న ఆయన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము, ఆయన్నే మేము గణపరుస్తాము అంటున్నారు. ఈరోజు మనకి కనబడట్లేదు, కానీ ఒకరోజు కనబడబోతున్నాయి. అప్పుడు వస్తుంది అసలైనటువంటి స్థుతి. ఇప్పుడు కనబడకపోయినా కళ్ళలో చూస్తూ విశ్వసిస్తూ భూమి ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తను తలుచుకుంటూ ఆయన మాటను విశ్వసిస్తూ స్తుతిస్తున్నాము. మేమైతే ఆయన్నే స్తుతిస్తాము. మేము కనబడే వాటిని స్తుతించేవారం కాదు, కనబడే వాటికి కృతజ్ఞత చెప్పేవాళ్ళం కాదు, కనబడని వాటికి మేము స్తుతిస్తున్నాము, కనబడని వాటి కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఇది అసలైనటువంటి స్థుతి. ఇది విశ్వసించిన వారే దేవుని అనుసరించేవారు, నిత్యరాజ్యాన్ని కోరుకునేవారు. వారు విగ్రహాలు కనబడుతున్నాయే, మీకు కనబట్లేదేంటి? నీకు ఆస్తులు కనబట్లేదేంట్రా? నువ్వు చూడు, వీళ్ళకి చూడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, నీకు లేవేంటి ఆస్తులు అంటారు ఈ లోకంలో. మనకెందుకు ఉంటాయి? మనం ఎందుకు ఉంచుకోవాలి? నిజమైన సత్య కృపా సత్యాన్ని ఎరిగితే నీకు ఆస్తులు ఉండవు. అదే ఈ కీర్తనాకారుడు 115వ అధ్యాయం రాయబడుతుంది. ఆయనందు విశ్వాసం ఉంచిన వారి చివరి స్థితి ఏంటంటే చూస్తారు. ఇప్పుడున్న వారు చూస్తున్నవి తర్వాత చూడరు. వాళ్ళు మాట్లాడలేని వాటిని చూసి మాట్లాడారు వీళ్ళు, తర్వాత వీళ్ళు చూడరు అవి. కానీ చూడని వాటి కొరకు మాట్లాడాము, మౌనంగా ఉన్నాము, చూడని వాటి కొరకు వేచి ఉన్నాము, నిరీక్షించాము, నెమ్మదిగా ఉన్నాము, ఓర్పుగా ఉన్నాము, చూసి ఇంకా స్తుతిస్తాము, గణపరుస్తాము. ఇక్కడ చూసి స్తుతించి గణపరిచిన వాటికి ఎన్నో రెట్లుగా గణపరుస్తాము. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు చూపించేవి ఆ విధంగా ఉంటాయంట. హల్లెలూయా. ఇది విశ్వసించాలనే దేవుడి యొక్క సువార్త. ఆయన మహిమ ఎవరికి ఇచ్చేవాడు కాదు. అందుకే ఈరోజు ఈ సందేశాన్ని మీకు కూడా తెలియపరచగల కారణం, నా మహిమను కాకుండా వేరే మహిమను మీరు పొగుడుతున్నారేమో, వేరేది చూసి ఇదే మహిమని చెప్తున్నారేమో, మీ కొరకే నేను తెలియపరుస్తున్నాను అంటున్నాడు ఇక్కడ వాక్యం. ఆయన మహిమని చెప్పి ఇది దేవుడిచ్చింది, అది దేవుడిచ్చింది అని చెబుతున్నారేమో. జాగ్రత్త, మీకు ఇచ్చింది ఎవరో గుర్తుపట్టండి. నేను చెప్పేది మీరు చూడబోయేది ఇప్పుడు కనబడేది కాదు, మీరు చూడబోయేది వేరేది ఉంది. అది ఏంటంటే భూమి ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త నేను ఇవ్వబోయే బహుమతి. ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త ఇవ్వబోయే రేంజ్ ఏంటో భూమి ఆకాశాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మౌన స్థితిలోకి దిగిపోమాకండి, మౌనమైన వాటిని పెట్టుకొని మౌన స్థితిలోకి వెళ్ళిపోమాకండి, మృతులుగా ఉండకండి. మీరు జీవాన్ని కలిగిన వారు, జీవాధిపతి మీకు జీవాన్ని ఇస్తాడు. జీవాన్ని ఇచ్చినప్పుడు మీ నోటి వచ్చే స్తుతి, ఆయన గణపరిచే ఘనత అమోఘముగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది.